మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కొమల్ల, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ శ్రీవేద ఎడ్యుకేషన్ సొసైటీ. అండ్ మన బ్రాంచెస్ బాచుపల్లి, పౌరంపేట, అమీన్పూర్, గాంధీనగర్, డిఫరెంట్ ఏరియాస్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ పౌరంపేట నుంచి మాట్లాడుతున్నాం. అండ్ ఇది 6 acres క్యాంపస్. సో ఇక్కడ మన పిల్లలకి కావాల్సిన స్పోర్ట్స్లో అన్ని రకాల స్పోర్ట్స్లో 34 డిఫరెంట్ స్పోర్ట్స్లో మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. అందులో ఇప్పుడు మన పిల్లలు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేశారు, 3 డిఫరెంట్ ఇంటర్నేషనల్స్లో పార్టిసిపేట్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మన పిల్లలు 3 నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈవెంట్ 10th April, 8th, 9th, 10th April ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ BPSలో జరిగింది ప్రయాగ్రాజ్లో. అక్కడ మన పిల్లలు 14 గోల్డ్ మెడల్స్ అండ్ 1 సిల్వర్ మెడల్ విన్ అయ్యారు. అండ్ ఓవరాల్ సబ్ జూనియర్ కేటగిరీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా విన్ అవ్వడం జరిగింది. అండ్ బై డూయింగ్ దట్ నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కాట్మండ్లో జరగబోతుంది. 15th నుంచి 19th వరకు జరుగుతుంది. అక్కడికి సెలెక్ట్ అయ్యారు. 6 members సెలెక్టెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు నేపాల్. అండ్ సెకండ్ వన్ మనకి SGADF స్కూల్ గేమ్స్ అండ్ యాక్టివిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు చేసినటువంటి నేషనల్ ఛాంపియన్షిప్ ఆనంద్ సాహిబ్ పంజాబ్ స్టేట్లో జరిగింది, చండీగఢ్ దగ్గరలో. అక్కడ మన పిల్లలు 4 పార్టిసిపేట్ చేశారు. అందులో మనకి 8 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది. అండ్ అక్కడ సెలెక్ట్ అవ్వడం ద్వారా దుబాయ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్లో పాల్గొనబోతున్నారు. అండ్ 10th, 6th, 2023 to 14th, 6th, 2023 ఆ డేట్స్లో ఉందండి. మన పిల్లలు అక్కడ అటెండ్ అవ్వడానికి ఇంటర్నేషనల్ ఛాంపియన్స్కి చేయడానికి వెళ్తున్నారు. అండ్ థర్డ్ ఈవెంట్ మన వాళ్ళు పార్టిసిపేట్ చేసింది యూత్ గేమ్స్ కౌన్సిల్ ఇండియా అని వాళ్ళు చేసినటువంటి నేషనల్స్ లోపల పెద్దం స్పోర్ట్స్ కాంప్లెక్స్ మపూసా, గోవా స్టేట్లో పార్టిసిపేట్ చేశారు. 6th April నుంచి 8th April వరకు. అందులో మన పిల్లలు 7 members పార్టిసిపేట్ చేశారు. 15 గోల్డ్ మెడల్స్ అండ్ 1 సిల్వర్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. సో ఇందులో విన్ అవ్వడం వల్ల వీళ్ళు థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళబోతున్నారు. అది సెప్టెంబర్లో జరుగుతుంది. అది ఇంకా డేట్స్ డిసైడ్ అవ్వలేదు. సో ఈ విధంగా మన పిల్లలు చాలా చక్కటి ప్రతిభ కనబరిచి అండ్ డాక్టర్ భరత్ ఆర్యం డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ మంచి కోచెస్తో వాళ్ళు ట్రైన్ తీసుకొని అథ్లెటిక్స్ రాణించడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి చక్కగా ప్రాక్టీస్ చేశారు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఇంత చిన్న ఏజ్లో ఓవరాల్ ఛాంపియన్షిప్స్ నేషనల్ వైడ్ చేస్తూ ఉండడం చాలా గ్రేట్గా, గర్వంగా అనిపించింది. అండ్ తప్పకుండా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి అని చెప్తున్న అందరికీ కూడా కావాల్సిన సపోర్ట్ నా వైపు నుంచి ఇస్తూ మీ సపోర్ట్ని కూడా మేము తీసుకుంటూ మన పిల్లల భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వీళ్ళు మాత్రమే కాకుండా ఇక ముందు ఏ పిల్లలు స్పోర్ట్స్లో కానీ ఎనీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న అందరికీ కూడా మేము సమానంగా పార్టిసిపేట్ చేయించుకుంటూ తప్పకుండా అందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ ప్రాతినిధ్యం ఇచ్చేలాగా ప్రయత్నిస్తాం. అందులో మీ సహాయం ఎప్పుడు మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.